హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ అఫీషియల్లో ఈరోజు లోన్ గురించి ఎవరైతే లోన్ తెచ్చుకుంటున్నామో మనము బ్యాంకులలో లోన్ తెచ్చుకొని మనం ఏం చేస్తున్నాం, వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. అర్థమైందా? లోన్ తెచ్చుకొని వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. అట్లెందుకు మీకు ₹1,00,000 లోన్ తెచ్చి ఒక 10 రోజుల్లో అరువు చేస్తున్నాం. ఎందుకు? బెట్టింగ్ యాప్. అలాంటివి చేయకండి ప్లీజ్. లోన్ తెచ్చినప్పుడు మీ ఫ్యామిలీలని, మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఎన్ని చూస్తలేము ఫ్రెండ్స్, మనం రోజుల్లో ఎన్ని చూస్తలేము. యువతకు మెయిన్ ఇంపార్టెంట్. యువతకు ఇప్పటి పిల్లలకు ఎడిషన్ సిగరెట్ కావాలి. చదువుకున్న వయసులో సిగరెట్ తాగకం, చదువుకున్న వయసులో లోన్ తెచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసుకోం. ఎందుకు? మీకు అవసరమా? మంచిగా ఉండడానికి అయితే లేదా మీకు? ఎందుకంటే ఎవరు ఏమనుకోరాదు, దయచేసి చెప్తున్నాను. నా వీడియోలు ఇట్లే ఉంటాయి. ప్రతి ఒక్కరికి చెప్పేది, లోన్ తెచ్చుకొని మీ ఫ్యామిలీలను చూసుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీలను చూసుకున్నాక తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఏముంది ఫ్రెండ్స్, అప్పటి కాలాలు పోయినాయి. ప్రతిదానికి మనీ, మర్యాద, మానవత్వం, ఒక విలువ అనేది ఉండాలి. ఇప్పుడు లేదు. చిన్న పెద్ద తేడా తెలియకుండా బిహేవ్ చేసే మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. అర్థమైందా? నేను కష్టపడ్డా ఫ్రెండ్స్, నేను కష్టపడి పైకి వచ్చిన. ఎందుకంటే నా విషయంలో కూడా చాలా మంది ఆలోచన చేస్తారు. ఈయనబ్బా రోజు వీడియోలు వేస్తాడని కూడా ఆలోచన చేస్తాడు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, నేను కష్టపడ్డప్పుడు మీకు కూడా హెల్ప్ చేస్తా. మీరు కూడా కష్టపడండి, మీకు కూడా ఫేమ్ వస్తుంది. రాదంటలేను, ఫేమ్ వస్తుంది. ఎందుకంటే నేను అనేది ఏంటంటే, లోన్ తెచ్చుకొని బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, బెట్టింగ్ యాప్ ఆడడము ఇవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మా నాన్నని ఫస్ట్ ఒక ముద్ద అన్నం పెట్టండి వాళ్ళకు, రోడ్డు పైన వదలకండి. మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసి మొత్తం ఈ రోజుల్లో వచ్చేది రోడ్డు మీదకి వస్తుంది. పరిస్థితి తెచ్చుకోకండి, ఓకేనా? దయచేసి చెప్తున్నా, మీ శేఖర్ కొడంగల్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూసిండ్రు, నన్ను ఫేస్బుక్లో చూసిండ్రు, యూట్యూబ్లో చూసిండ్రు. ఇప్పుడు ప్రత్యేకంగా ఓన్ వాయిస్ తోటి ఎందుకు వేస్తున్నానంటే, నాకు ఎవరు హెల్ప్ చేయలేరు కాబట్టి నేను వేరే వాళ్ళకన్నా కొద్దిగా హెల్ప్ చేస్తామన్న గురించి వీడియోలు వేస్తున్నా, ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈయనకేం పట్టింది తప్ప ఇంతగానో వీడియోలు వేస్తాడని అంటున్నారు. ఎవరు తప్పు అర్థం చేసుకోవాలి. బెట్టింగ్ యాప్ అయితే, లోన్ల గురించి అయితే, ఈ రోజుల్లో లోన్లు తెచ్చుకోవడం అంటే ఒక సంసారం గురించి, ఒక మన బతుకుదెరువు గురించి లోన్ తెచ్చుకోవాలి. లోన్ తెచ్చుకొని బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వెళ్ళి ఎవరు ఆడరాదు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చేస్తున్నాం. ఎంత తిప్పలు పడుతుంది బతకడానికి. జీవించడానికి మార్గం వెతకండి. మీరు ఏదైనా వర్క్ చేసి జీవించడానికి మార్గం వెతకండి. లోన్లు తెచ్చి టైం టు టైం కట్టకుంటే లోన్ అయినా మన ఇంటికి వచ్చి కూర్చుంటాడు. అర్థం చేసుకోండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే ఈ రోజుల్లో నడుస్తుంది ఫ్రెండ్స్. నేను పోతా కదా, ఆంధ్రప్రదేశ్ పోతా, తెలంగాణ, ఎక్కడ పోయినా నా వీడియోలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, దయచేసి చెప్తున్నా, లోన్ తెచ్చుకునేది మీ కుటుంబ పరిస్థితులని చూసుకోండి. ఫస్ట్ నువ్వు జాబ్ పోయి ఇంటికాడ ఏమవుతుంది, ఎట్లయితుంది అనేది నీకు తెలుస్తుందా? తెలియదు. ఫస్ట్ ఫ్యామిలీ కరెక్ట్ ఉన్నప్పుడు మనం బయట 10 రకాలుగా తిరిగినాను కూడా ఇంటికి వచ్చినాక యథార్థం ఉండాలి కుటుంబంలో, ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, లోన్ తెచ్చి బెట్టింగ్ ప్రమోషన్లు కానీ, ఇది ఊకే వేస్ట్ ఖర్చు చేసుకోవడం కానీ, ఊకే సిగరెట్ తాగడం, బీర్లు తాగడం కానీ, ఇవన్నీ చేయకండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, బీర్ తాగితే ఏమొస్తుంది ఫ్రెండ్స్? బలం వస్తుందా? ఏం రాదు. ఇట్లా ఉచ్చ వస్తే వెళ్ళిపోతుంది. ఏదైనా ఫుడ్ హెల్ప్కి తినండి. వంట గ్యాస్ చూసినా 40 రోజులకు సిలిండర్. ఇప్పుడు హోటళ్ళు పరిచాను, ఇల్లు పరిచాను, కట్టెల మీద వండుకుందామని. మళ్ళీ వాన పడ్డ నిన్న కట్టెలు పోయి వచ్చిన. నేను సిలిండర్ బుక్ చేసిన 40 రోజులకు సిలిండర్ అంట. నా పరిస్థితి ఎవరు చెప్పుకోదు. నా పరిస్థితే కాదు, అందరికీ ఆలోచన చేసి చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో బతకడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మనైనా మన గురించే, మనం రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తులం. మనం కోటీశ్వరులు కాము. కోటీశ్వరులు ఎలాగైతే బతుకుతాడు, రైతు కష్టం చేస్తేనే బతుకుతాడు. రైతుకు చెప్పేది, లోన్ తెచ్చుకొని అరువు చేయడం రాదు. రైతులు ఉండరు, ఉన్న వాళ్ళు కూడా తెచ్చుకొని ఆడుతుండ్రు బెట్టింగ్ యాప్. అది తప్పు, ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే, మీ శేఖర్ కొడంగల్ నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా. ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే కూడా నన్ను క్షమించండి. మీకు అర్థమైతేనేమో లైక్, షేర్, కామెంట్, బెల్ బటన్, ఓకే? మీ శేఖర్ కొడంగల్. కింద మీద ఉప్పు శేఖర్ నాతో రెబాల్.